బీజేపీ నేతల మధ్య ఉన్న కుమ్ములాటలు పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారాయన్న వాదనలు ఉన్నాయి. కమలం నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం జాతీయ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. బీజేపీలోని కాకులు గద్దల తీరుతో పార్టీ నాశనమవుతోందన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై అధిష్టానం ఆరా తీసిందని సమాచారం. ఈటల కామెంట్స్పై తెలంగాణ బీజేపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎప్పటికప్పుడు పార్టీని విమర్శిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ వ్యవహారం కమలనాథుల్ని ఇరకాటంలో పెడుతోందా? పార్టీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చినా తీరు మారకపోవడానికి కారణమేంటి? తెలంగాణ బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. పార్టీలో ఉంటూ కమలదళాన్ని విమర్శిస్తున్నారనే వాదనలో ఉన్నాయి. కాకులు గద్దల తీరుతో పార్టీ నాశనం అవుతోందని ఇటీవల ఈటల చేసిన కామెంట్స్ పార్టీలో సేగలు పుట్టిస్తున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతున్న క్రమంలో కొందరు నేతలు గ్రూప్ రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది ఈటల వాదన. తెలంగాణలో బీజేపీ బలం తక్కువ, మళ్లీ ఇందులో గ్రూపులు అవసరమా అన్న విధంగా ఈటల చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందిగా మారాయనే చర్చ సాగుతోంది. గ్రూపులు ఎవరికి బువ్వ పెట్టవని, పార్టీకి నష్టం చేస్తాయన్న విధంగా ఈ ఎంపీ చేసిన కామెంట్స్ చూస్తుంటే మనసులో ఏదో పెట్టుకుని బయటకేదో మాట్లాడుతున్నారన్నది బీజేపీలో వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, నేతల పరస్పర విమర్శలతో పార్టీకి నష్టం జరుగుతోంది. వివాదాలు, విభేదాలు గ్రూపులకు స్వస్తి పలకాలని అధిష్టానం ఆదేశించినా, కొన్నిసార్లు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా నేతల తీరు మారటం లేదు. హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు జాతీయ నాయకత్వం కొత్త టాస్క్ ఇచ్చిందని సమాచారం. పార్టీ ప్రతిష్ట దిగజార్చేలా వ్యాఖ్యలు చేసే నేతల వివరాలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి పంపాలని ఆదేశించిందని తెలిసింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న పాత నేతలు, కొత్తగా చేరిన నాయకుల మధ్య జరుగుతున్న పంచాయతీలతో బీజేపీ క్యాడర్లో గందరగోళం నెలకొంది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలతో భేటీ అయిన ప్రధాని మోదీ రాష్ట్రంలో పార్టీ ఎదుగు బొదుగు లేకుండా ఉందని క్లాస్ తీసుకుని వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొద్దిగా సైలెంట్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో తమ వారికే టికెట్లు ఇచ్చుకోవాలని ఎవరికి వారు పోటీ పడినా ఏదోలా ముగించి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై తెలంగాణ కమలనాథులు ఫోకస్ పెట్టారు. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలతో పాటు జీహెచ్ఎంసీలో తమ వారికే ప్రాధాన్యత ఇప్పించుకునేందుకు ఇప్పటి నుంచే చేస్తున్న ప్రయత్నాలు వ్యక్తిగత గొడవలకు దారితీస్తోంది. గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మొదలైన వైరం నేరుగా హుజూరాబాద్ పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపింది. ఇద్దరు ఎవరి అనుచరులకు వారు మద్దతు ఇవ్వడంతో వ్యవహారం బెడిసికొట్టింది. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదంగా మారి రచ్చరచ్చ అవటంతో పార్టీ పెద్దలు కల్పించుకుని సర్ది చెప్పాల్సి వచ్చింది. ఆపరేషన్ ఆకర్ష్, ఘర్ వాపసీ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించారు. అప్పట్లో చేరికల కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ వ్యవహరించారు. అలాంటి ఈటల రాజేందర్ ఇప్పుడు సొంత పార్టీలోని కొందరు నేతల తీరును ఎండగడుతూ కాకులు గద్దల చందంగా ఉందన్న వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారమే సృష్టించాయి. అలాంటి వారితో పార్టీ నాశనం అవుతోందంటూ చేసిన వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం సీరియస్ గా తీసుకుని ఆరా తీసింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మాట్లాడిన హస్తిన పెద్దలు సీనియర్ల మధ్య సమన్వయ లోపం ఎందుకు కొరబడిందన్న అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశించిందని సమాచారం. తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయింది. దీంతో పాత కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కేవలం తెలంగాణ బీజేపీ ముగ్గురు వ్యక్తుల చెప్పు చేతుల్లోనే నడుస్తోందన్న వాదనలు లేకపోలేదు. ఇదే పార్టీ నేతల మధ్య అంతరం పెరగటానికి కారణమవుతోంది. పాత కొత్త పంచాయతీలు పునరావృతం అవుతున్నాయన్న ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల వారిని బీజేపీలోకి తీసుకొచ్చి గెలిపించుకున్న చరిత్ర ఉందన్న ఈటల ప్రస్తావన కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వివాదాలకు పార్టీ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.